ప్రపంచంలోని తెలుగు వారందరికీ నమస్కారం. రూపా కిడ్స్ స్మైలింగ్ ఛానల్ కు స్వాగతం. నా డెలివరీ తర్వాత మీరు ఫస్ట్ చూస్తున్న వీడియో అంటే ప్రెగ్నెన్సీలో నేను అసలు ఎలా చేస్తున్నాను వీడియోస్ మీకు తెలియదు కదా. సో ఎప్పుడు నేను హాఫ్ కట్అవుట్ ఇచ్చాను కదా, సో ఫుల్ కట్అవుట్తో ఇవాళ ప్రసాద్ కొరియర్ రివ్యూ ఎందుకు చేయబోతున్నాను అంటే, బేసిక్గా నాకు వచ్చినాయన్నీ ఒకటి శ్రీమంతానికి గిఫ్ట్స్ కానీ, డెకరేషన్ ఐటమ్స్ కానీ, అలాగే ఫీడింగ్ డ్రెస్సులు కానీ అవన్నీ నేను ఇండియా నుంచి తెప్పించుకున్నానండి. కొంతమంది అనుకోవచ్చు అవి అవసరం లేదని, నిజంగానే కొన్ని అయితే అవసరం లేదు, కొంతమందికి అసలు అవసరం లేదు. నేనైతే ఎక్కువగా లాంగ్ డ్రెస్సులు ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను కాబట్టి నాకైతే అవసరం, కాబట్టి తప్పలేదు. నేను కొన్ని ఇండియా షాపింగ్ చేశాను. గిఫ్ట్స్ అయితే అలా ఇండియా నుంచి తెప్పించుకోమని సలహా అయితే ఇవ్వను, ఇక్కడే బెస్ట్. బట్ స్టిల్ ఏదో ప్రయత్నం చేసాము. ఆన్లైన్లో ఇప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఇలా పెడుతున్నారు కాబట్టి ఏదో ట్రై చేసాం, కానీ అంత వర్త్ఫుల్ అయితే నేను అనను. బట్ స్టిల్ ఇచ్చిన వాళ్ళు చాలా భద్రంగా ఇచ్చారు, వచ్చినవి చాలా భద్రంగా వచ్చాయి అనుకుంటున్నా. వెళ్ళాక లోపల ఓపెన్ చేసి దాని గురించి మాట్లాడుకుందాం. ఈసారి ప్రసాద్ కొరియర్ రివ్యూని బేసిక్గా ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉండి ఇండియా నుంచి ఏం తెప్పించుకోవచ్చు, ఎందుకంటే పేరెంట్స్ రావడానికి కూడా కష్టంగా ఉంటుంది. పేరెంట్స్ని ఒకవేళ మీరు పిలిపించాలన్నా కూడా చాలా రూల్స్ ఉన్నాయండి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. బికాస్ ఫస్ట్ వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ వేరే వాళ్ళకి, అంటే ఇక్కడ చదువుకోవడానికి వచ్చే వాళ్ళు కానీ ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి వచ్చే వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది వీసాలు రిలీజ్ చేయడంలో. సో పేరెంట్స్కి వీసా రావడం అనేది కొంచెం కష్టంగా ఉంది, కాబట్టి మీరు ఇలాంటి కొరియర్స్ వేయించుకోవడం బెస్ట్. మీకు కావాల్సిన ముద్దు తెప్పించుకోండి. అండ్ పాల పొడులు అలాంటివి కాకుండా నేను చెప్పినట్టు ఇండియాలో మనకి ఆన్లైన్ షాపింగ్స్ ద్వారా ఏమేమి చేసుకోవచ్చో అలాంటివి తెప్పించుకోండి అంతే. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నాను కూడా మీకు తెలియాలనుకుంటే, నేను 8th month లాస్ట్ వీక్లో ఉన్నాను. ఇంకా వీళ్ళ లెక్క ప్రకారం అయితే 35 weeksలో ఉన్నాను అనమాట. నిన్ననే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను కాబట్టి అంత బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. సో ఆ విషయం కూడా మీకు చెప్పి ఇక లోపలికి వెళ్ళి వర్షం పడుతుంది, లైటింగ్ ఎఫెక్ట్ కోసం మేము తప్పలేదు, బయటకు వచ్చి నన్ను చూపిస్తున్నాను. సరే, ఇక ఈ వర్షంలో ఇంత కష్టపడే బదులు లోపలికి వెళ్ళి రివ్యూ చూసేద్దాం. అండ్ రివ్యూ చూసేటప్పుడు దయచేసి ఎందుకు ఉందని అనుకోవద్దు. బేసిక్గా బాక్సులు గిఫ్ట్ ఐటమ్స్ ఉండడం వల్ల అది సింగిల్ ప్యాకెట్లో రాలేదు. అండ్ మోర్ ఓవర్ లాక్డౌన్లో ప్రసాద్ కొరియర్ ఒక్కటే మనకి తెలుగు వాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆల్రెడీ ఇంకొకరు కూడా చక్కగా రివ్యూ చేశారు, బాగుంది. ఇంకా ఎక్కువ రివ్యూస్ వచ్చినంత వరకు మనకి ఏమేమి తెప్పించుకోవచ్చు, ఏవేవి కస్టమ్స్ దాకా వెళ్లకుండా మనకి సేఫ్గా వస్తాయో తెలుస్తాయి. అండ్ ఇంకో చిన్న విషయం అంటే, లోపలికి వెళ్ళే ముందు ప్రసాద్ కొరియర్ రివ్యూలో లాస్ట్ టైం నేను ఫస్ట్ రివ్యూ చేసినప్పుడు అక్టోబర్లో కాస్ట్ కూడా తక్కువ పడింది, విజయవాడ నుంచే వేయించిన. ఇప్పుడు విజయవాడ నుంచే వేయించాను, బట్ ఆ డిఫరెన్స్ల గురించి మాట్లాడతాను. అట్ ద సేమ్ టైం అప్పుడు నాకు కస్టమ్స్ ఓపెన్ చేసిన విషయం నాకు తెలియకుండా నేను మీకు ఓపెన్ చేసినప్పుడు కూడా అర్థం కాలేదు ఎందుకు అలా ప్యాకెట్స్లో బాదం పప్పు అనేది ఓపెన్ అయిపోయి ఉన్నాయో. సో కస్టమ్స్ చెక్ చేశారు, కానీ నాకు కస్టమ్స్ నుంచి ఏమంటారు కస్టమ్ డ్యూటీ అయితే నాకేం పడలేదండి. కస్టమ్స్ అయితే చెక్ చేశారు, అందుకే వేరే అట్టపెట్టలు వచ్చినాయి. ఈసారి అయితే నాకు కొంచెం డౌట్ అయితే ఉంది, బికాస్ కస్టమ్స్ చెక్స్ చాలా బాగా జరుగుతున్నాయి. అందరికీ తెలిసినట్టుగా చైనా నుంచి ఏవో సీడ్స్ వస్తున్నాయంట. సో దానివల్ల చాలా ఎక్కువగా కస్టమ్స్ చెక్ జరుగుతుంది ప్రైవేట్ వాటి మీద. బట్ బ్యూటిఫుల్గా వాళ్ళు అన్న 10 days టైం ఇచ్చారండి. మా మమ్మీ వాళ్ళకి 10 days టైం చెప్పారు. సో 10 days కన్నా 7 daysలో ట్యూస్డే వేస్తే వెనస్డేకి అంటే కరెక్ట్గా 1 week టైంలో నాకు ఈసారి లగేజ్ వచ్చింది. ఇక్కడ మాట్లాడడం కన్నా మీకు చక్కగా అది ఓపెన్ చేసి మీకు ఏమేమి వచ్చినాయి, ఏమేమి రావచ్చు తెలుసుకోవడం కోసం ఈసారి ప్రసాద్ కొరియర్ రివ్యూ మళ్ళీ ఒకసారి చేసుకున్నాం. సో అదండి మీకు చెప్తున్న కొరియర్. ఈ కొరియర్ని మనం ఓపెన్ చేద్దాం, ఏమేమి వచ్చినాయో ఎంతసేపుగా వచ్చినాయో చెక్ చేద్దాం, సరేనా? కానీ ఇది ఎంత కష్టమో ఓపెన్ చేయడం మీకు తెలుసు కాబట్టి నేను ఇప్పుడు పొట్టేసుకొని ఇది చేయడం అంత అవసరం కాదు కదా. సో నేను ఇది కట్ చేసి ఓపెన్ చేసినాక మళ్ళీ వీడియోని షూట్ చేస్తాను. సో కొరియర్ అయితే ఓపెన్ చేస్తానండి. ఓపెన్ చేయగానే పైన నాకు ఇష్టమైన యూట్యూబర్కి చాలా ఇష్టమైన బోయా మైక్ నేను ఏదైతే అమెజాన్ ఇండియాలో ఆర్డర్ చేశానో అది వచ్చేసింది. సో అందుకని అది పెట్టుకుని సెట్ చేసుకొని మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చి అమెజాన్ యూకేలో కూడా దొరుకుతుంది, కానీ కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉందని నేను అక్కడికి తీసుకున్నాను. ఎలాగో ఇంత పెద్ద కొరియర్ వేయించుకుంటున్నాను కదా, ఇది వస్తుందని ఆశతో. ట్రైపాడ్ అయితే ఆగిపోయింది. ప్రసాద్ కొరియర్ వాళ్ళు విజయవాడలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు అవ్వదండి, దానికి ఎక్కువ ప్రైస్ పడుతుంది, మీకు అనవసరం అని చెప్పి కస్టమ్స్ విషయంలో కొంచెం జాగ్రత్త చేసి అది వెయ్యలేదు. కాబట్టి నా ట్రైపాడ్ అయితే రాలేదు. ఇంకా కష్టాలు ఎప్పుడు తీరుతాయో తెలియదు నాకు. మొత్తానికి మైక్ అయితే వచ్చేసింది. అండ్ ఈ ప్రసాద్ కొరియర్ షిప్మెంట్ గురించి క్విక్గా మీకు కొన్ని విషయాలు చెప్పేస్తానండి. వీళ్ళు వేసే విధానం వేరు. మామూలుగా ఇప్పుడు మీకు వేరే కొరియర్స్ గురించి ఆల్రెడీ రివ్యూ చేస్తున్నాను కదా, అది వచ్చే విధానం వేరు. వీళ్ళు ఏం చేస్తారు అంటే, బేసిక్గా ఈ కొరియర్ విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చింది ఫస్ట్. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వాళ్ళు ముంబైకి ఇంకొక థర్డ్ పార్టీ కొరియర్ సర్వీస్ ఉపయోగించి pacificexpress.net అని ఉంది,
pacificexpress.net అని వాళ్ళ కొరియర్ సర్వీస్ని వాడి ముందుగా ఇది ముంబైకి చేర్పిస్తారు. సో ముంబైలో అక్కడి నుంచి వాళ్ళకి ఖతర్ ఎయిర్వేస్ మీద వాళ్ళు యూకే దాకా రీచ్ చేస్తారని చెప్పారండి. అండ్ మామూలుగా మనం కస్టమ్స్ అనగానే ఐర్లాండ్ కస్టమ్స్ గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ మాత్రం నాకు వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే యూకేలోనే కస్టమ్ చెక్ జరుగుతుంది అని, DHL వాళ్ళు అక్కడి నుంచి హ్యాండిల్ చేస్తారు అని. సో అక్కడ నాకు ఫస్ట్ మిడిల్ ఈస్ట్ మీకు అది నేను ఒకసారి మీకు ఆ స్క్రీన్ షాట్ అయితే చూపిస్తున్నాను. DHLలో ఎలా ఎక్కడి నుంచి ఏ లెవెల్లో ప్రాసెసింగ్ అయ్యి వచ్చిందో మీకు చూడొచ్చు. మీరు అది చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. యూకే నుంచి ప్రాసెసింగ్ అనేది DHL హ్యాండిల్ చేస్తుంది. యూకేలో కస్టమ్స్ చెక్స్ అయిపోయిన తర్వాత DHL వాళ్ళు మనకి డైరెక్ట్గా ఐర్లాండ్లో డబ్లిన్లో ఉన్న మా అడ్రస్కి షిప్మెంట్ చేసేస్తారు. సో అక్కడి నుంచి ట్రాకింగ్ చాలా ఫాస్ట్గా మనకి అందుబాటులో ఉంటుంది. బట్ ఎప్పుడైతే వీళ్ళు పసిఫిక్ ఎక్స్ప్రెస్ నుంచి ప్రాసెసింగ్ జరుగుతుందో 2-3 రోజులు మనకు అక్కడే ఉంటుందన్నమాట. అంటే మనకి మూవ్ అయినా కూడా తెలియదు. అండ్ మధ్యలో ఒక వీకెండ్ అండ్ ఏదో మనం ఎప్పుడు వీక్ డేలో వేయించుకున్నా కూడా వీళ్ళు ఒక వీకెండ్ ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయే ఉంటుంది. అంటే సాటర్డే సండే ఎవరు పనిచేయరు కదా. సో సాటర్డే సండే అయితే వీళ్ళకి జరగదు, మూమెంట్ ఉండదు. సో అందుకని ఖచ్చితంగా వీళ్ళు చెప్పినట్టుగా ముందుగా విజయవాడలో వాళ్ళు చెప్పింది అయితే మా మమ్మీ వాళ్ళకి 10 రోజులు పడుతుంది. బట్ ఇక్కడికి 7 డేస్లో వచ్చింది. వెన్స్డే వేస్తే మళ్ళీ వెన్స్డేకి ఇక్కడికి వచ్చింది. షిప్మెంట్ వ్యాలీకి వస్తే 38 kgs వేయించుకున్నానండి. దాని కాస్ట్ 21,000 పడింది. అండ్ ఇప్పుడు సిమిలర్గా ఉన్నాయి ప్రైజ్లన్నీ. అండ్ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రసాద్ కొరియర్ సర్వీస్ అనేది మనం రాజమండ్రి నుంచి వేయించుకుంటే ఒక కాస్ట్, విజయవాడ నుంచి వేసుకుంటే ఒక కాస్ట్, హైదరాబాద్ నుంచి వేయించుకుంటే ఒక కాస్ట్ ఉంటుంది. ఇలా ఏరియా వైజ్ మనకి కొంచెం డిఫరెన్స్ వస్తుంది. మహా అయితే 50 రూపాయలు 100 రూపాయలు అలా పర్ కేజీ డిఫరెన్స్ వస్తుంది మ్యాక్సిమం, అంతే. రాజమండ్రి నుంచి మా ఫ్రెండ్ ఎవరైతే వేయించుకున్నారో ఆ కొరియర్ని కూడా మీకు చూపిస్తాను. అది 20 kgsకి 12,000 పడింది. అలాగే ఇప్పుడు ఎవరు వేయించుకున్నా కూడా ఈ కోవిడ్ సిచ్యువేషన్లో వాళ్ళు ఛార్జ్ చేస్తున్న ప్రైస్ కొంచెం హై అయినా ఇంత పడుతుందండి. అది సంగతి. ఓవరాల్గా మీరు ప్రైవేట్ కొరియర్ సర్వీస్ మీ అమ్మ వాళ్ళ ఊరి నుంచి వేయించుకోగలిగి వాళ్ళు వేసే స్థితిలో కనుక ఉంటే ఇలా మీరు వేయించుకోవచ్చు. కొరియర్ సర్వీస్ అనేది దాదాపు మన తెలుగు వాళ్ళందరికీ అందుబాటులో ఉంది. అన్ని చోట్ల దాదాపు వాళ్ళు పని చేస్తున్నారు అనేది హామీ ఇవ్వగలనండి. అండ్ వాళ్ళ సపోర్ట్ కూడా బాగుంది. ఈ విషయం కూడా మీకు చెప్పాలి. ఈ విషయంలో వాళ్ళ సపోర్ట్ విషయానికి వస్తే నిజంగా మనకి ఏదైనా చిన్న చితక ఏదైనా మనం మర్చిపోయినా వాళ్ళని అడిగితే రిక్వెస్ట్ చేస్తే పాపం హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటున్నారు. ఒక్కొక్కరు మా ఫ్రెండ్స్ విజయవాడ నుంచి వేయించుకున్నప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇల్లు అత్తగారు వాళ్ళ ఇల్లు 2 విజయవాడే. ఒకటి ఇక్కడ కొంచెం కావాలి, ఇక్కడ కొంచెం లగేజ్ ఉండింది, అత్తగారి ఇంటి దగ్గర ఒక లగేజ్ ఉంది. 2 కూడా కలిపి దగ్గర 2 లగేజ్లు కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకుని క్యూములేటివ్గా ఒక పార్సల్ వేయడం కూడా చేశారు. సో వాళ్ళ కొరియర్ సర్వీస్ని నిజంగా మెచ్చుకోవాలి. సో మనకి హెల్ప్ చేస్తున్నారని కూడా గుర్తుపెట్టుకోవాలి. డబ్బులతో అన్ని పనులు అవ్వవండి. ఇది ఎంత మనం రూపాయి ఇస్తున్నా పని జరగాలంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్లో చాలా కష్టం. ప్రసాద్ కొరియర్ సర్వీస్కి నా తరపున మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇది నా ఒక్కళ్ళకే కాదు, చాలామందికి హెల్ప్ అవుతుంది కాబట్టి మన తెలుగు వాళ్ళకి బేసిక్గా. సరే, ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా మనం షిప్మెంట్ చూసేద్దాం, సరేనా? ఇదిగోండి ఫస్ట్ ఐటెం. నాకు తెలిసి ఇవి చీరలు అయి ఉంటాయి. ఓపెన్ చేద్దాం. ఫీడింగ్ డ్రెస్లు, నైటీలు అండ్ అలాగే పిల్లలకి ఇవి కొంచెం బేబీ పుట్టాక మినిమం ఒకవేళ మనం కాటన్ ఏమైనా వేసి ఇవ్వాలంటే బాగుంటాయి కదండి. ఇవన్నీ కూడా మమ్మీ టిప్సీ టాప్సీలో షాపింగ్ చేశారు. సో చాలా ఈజీ మెయింటెనెన్స్ కూడా. అప్పుడప్పుడు మనం డైపర్స్ వేయకూడదు అనుకుంటే ఇవి చాలా బాగుంటాయండి. ట్రై చేయొచ్చు మీరు కూడా. టిప్సీ టాప్సీలో వీటిలోనూ మనకి చాలా బాగా దొరుకుతున్నాయి. అండ్ చాలామంది యూట్యూబర్స్ కూడా పెడుతున్నారు కాబట్టి వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇలా కొన్ని సెట్స్ పంపించారు అండ్ డిఫరెంట్ మెటీరియల్స్ కూడా పంపించారు. ఇది ప్లాస్టిక్ లాగా ఉంటుంది ఇది. అండ్ 100 రూపీస్ అంట దీని మీద కాస్ట్ అయితే ఉంది. సో మొత్తానికి ఇవి. సో ఇవన్నీ కూడా కనిపిస్తుందా? సో ఈ డ్రెస్సులు, ఈ ఫీడింగ్ నైటీస్, ఈ డ్రెస్సులు కూడా చూపిస్తాను. అమ్మ ఈసారి టిప్సీ టాప్సీలోనే రెడీమేడ్ షాపింగే చేశారు. ఇంతకు లాస్ట్ టైం నేను కార్తీక్ విషయంలో అయితే నేను అవి కుట్టిపించుకున్నాను అనమాట. అంటే ప్రత్యేకించి టైలర్స్ దగ్గర మమ్మీ డ్రెస్ మెటీరియల్ తీసుకొని ప్రాపర్గా మనకి ఎలా సూట్ అవుతుందో అలా నేను కుట్టించుకున్నాను. ఈసారి అయితే ఇవన్నీ రెడీమేడ్ వండి ఫీడింగ్కి ఉపయోగపడతాయి. సో క్విక్గా చూపిస్తాను మీకు. చూడండి, క్లాత్ అయితే చాలా బాగుంటాయండి. టిప్సీ టాప్సీ విజయవాడలో అందరికీ తెలిసిన షాపు. సో అక్కడ చేసిన షాపింగ్ ఇది. మెటీరియల్ మెత్తగా ఉంది, వాషబుల్. అండ్ దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే లైట్ వెయిట్గా ఉంటాయన్నమాట. మామూలుగా కాటన్ మీరు నైటీస్ వాడితే అవి కొంచెం బరువుగా అనిపిస్తాయి. అండ్ ఉతికిన కొలది అంటే వాషింగ్ మెషిన్లో వేస్తాం కదా, అవి షింకిపోతాయి. సో ఇలాంటివే బెస్ట్. ఇది వచ్చి కాటన్ దండి, నైటీ. ఇది కొంచెం కాటన్ మెటీరియల్ లానే ఉంది.
బాడీకి అతుక్కుపోతాయి కొన్ని రోజులు అయిన తర్వాత. మ్యాక్సిమం నేను ఇందా చూపించిన మెటీరియల్లో తీసుకోవడమే బెస్ట్ అండి. సో అమ్మ అయితే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు షాపింగ్ విషయంలో. ఇది ఎల్ సైజ్ యంగ్ మదర్ బ్రాండ్ అంట. బ్రాండ్ వచ్చి నీవే టిప్సీ టాప్సీలో అన్ని బ్రాండెడ్ ఐటమ్సేనండి, చాలా బాగుంటాయి. ఇంట్లో అనుకోకుండా లాస్ట్లో దుర్గా నెయ్యి ఒకటి ఉంది ఇంట్లో అంటే అది మాత్రం వేయించమన్నా, బికాస్ వాళ్ళు కూడా వేసుకుంటా ఉన్నారండి. అందుగురించే అమ్మ నెయ్యి వేశారు. ఇంకా స్టీల్ గ్లాసులు అలాంటివి లేవు, అందుకోసం మినిమం ఒక సెట్ ఇంట్లో వేయించమన్నా. పిల్లలతో ఉన్నప్పుడు గాజువి అంత మంచిది కాదు కదా, ఇక్కడ ఉండేవన్నీ గాజు ఐటమ్స్. ఇవి వచ్చి జున్ను పౌడర్ అండి. ఇది వాళ్ళ ఆడబచ్చు ఊరిలో నర్సాపురం అనుకుంటా, నాకు పేరు గుర్తురా అట్లా. పాపం చాలా ఓపిక్గా ఇవి చాలా బాగుంటున్నాయంట. దీని పేరు కామధేను బ్రాండ్ అని రాసుకి ఒరిజినల్ జున్ను లాగే ఉంటుందంట. బేసిక్గా జున్నునే పౌడర్ చేసి మనకి పాల పొడి లాగా అమ్ముతున్నారు, ఇలా జున్ను అనేది పొడి చేసి అమ్ముతున్నారు. టపర్వేర్ బాక్సెస్లో అమ్మ పసుపు, ఇంకా సింధు వాళ్ళ అత్తగారు పంపించిన నువ్వుల పొడి అంటే అయిన తర్వాత ఏదైనా పొడితో తింటారు కదా ముందు అన్నం, దానికోసం అడిగితే ప్రేమతో ఇంట్లో చేసి పెట్టించారండి. ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూపించడానికి కూడా లేదు, తర్వాత మాట్లాడుకుందాం. ఇక దీంట్లో నెక్స్ట్ గవ్వలు అమ్మ చేసింది ఏదో ఉంది, ఇందులో ఉన్నాయి గవ్వలు అండ్ ఇంకేదో హాట్ ఐటమ్ ఉందండి. అలాగే వడియాల్ పిచ్చి, ఇంగువ డబ్బా లాస్ట్ మినిట్లో వేయించా. ఇక ఇది మ్యాంగో పికిల్ అండి ఈ పర్టికులర్ ప్యాకెట్లో. ఇంకా దానికి మించి ఇంకేం లేవు, అన్నీ కూడా నేను చెప్పిన గిఫ్ట్ ఐటమ్స్. ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తా. ఇవి ఈ బాక్స్ నిండా మిగతా అన్ని గిఫ్ట్ ఐటమ్స్. బాగుందా? రిటర్న్ గిఫ్ట్స్ కింద శ్రీమంతానికి. ఇదైతే ఇక్కడ అందంగా ముందు ఇక్కడ పెడదాం. ఓకే, ఇంకో టపర్వేర్ బాక్స్ సేమ్ వడియాలు. చెప్పాను కదా అమ్మ వడియాలు పట్టారు బేసిక్గా, అవన్నీ వచ్చినాయి. మీరు నా దగ్గర డిజైనర్ వేర్లు డిజైనర్ శారీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ శారీ నా పొజిషన్కి అన్నీ ఇలాంటివి ఉంటాయి. ఇందులో జంతికలు, అరిసెలు, నేతి అరిసెలు పాపం చాలా ప్రేమతో చేశారు. ఇందుకే అసలు చాలా ఫాస్ట్గా ఓపెన్ చేస్తున్నాను. ఇది అందరికీ పంచిపెట్టేసి తినేయాలి ఫాస్ట్గా అని. ఇది డెకరేషన్ ఐటమ్ అండి. ఇక ఇవి సగ్గుబియ్యం వడియాలు. నేను బేసిక్గా టపర్వేర్ బాక్స్లన్నీ కిచెన్ చదువుకోవడం కోసం అడిగాను, అందుకే ఇలా ప్యాక్ చేసి పంపించారమ్మ వీటన్నిటిలో. ఇక ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన డెకరేటివ్ బంతి పూలు, ఒకటి శ్రీమంతం కోసం, తర్వాత ఏదైనా మనం ఇలా వినాయక చవితి చేసుకున్నప్పుడు ఉపయోగపడతాయి కదా, ఈ మధ్య వాడుతున్నారని తెచ్చా అండి. ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు కదా ప్రస్తుతానికి మనకి ఇక్కడ. ఓకే, అండ్ ఇది గాజులు, ఇవి కూడా శ్రీమంతం కోసమే, మట్టి గాజులు. కనిపిస్తున్నాయా? ఇక మళ్ళీ చూసారు కదా, ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ ఇక్కడ. సో ఇంకా ఓపెన్ చేయడంలో కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా. నెక్స్ట్ నాకు తెలిసి కొంచెం బియ్యపిండి వడియాలనుకుంటా, ఒకే దానిలో సరిపోవు కాబట్టి అన్నీ ఇలా పెట్టించారు. సేమ్ జున్ను పౌడర్ మా వాళ్ళు అందరూ ఎంజాయ్ చేయడానికి 1-2 కాకుండా ఆయన ఇన్ని వేసి పంపించారు. ఇది మా సింధు వాళ్ళు ఆయన చేసిన పని. హరీష్ వచ్చినాయి. చింతపండు, ఇది ఎందుకు వేసారో నాకు తెలీదు. నేను ఇలాంటివి వేయించినండి, అడగను కూడా అమ్మని. ఇక్కడే మనం కొనుక్కోగలుగుతున్నాం కదా. మళ్ళీ జంతికలు, స్పైసీ పౌడర్ అంట. ఏం స్పైసీ పౌడరు? ఇది కూడా ఈ కవర్ చూస్తుంటే నాకేదో సింధు వాళ్ళ అత్తగారు పంపించింది అయి ఉంటుంది. సో ఇదేంటో కూడా నేను తర్వాత చూపించి ఓపెన్ చేసి చెప్తానండి. ఇప్పటికైతే ఫాస్ట్గా క్లియర్ చేస్తా. మీకేమో వస్తున్నాయని తెలియడం ఇంపార్టెంట్ నా లెక్క ప్రకారం. స్వీట్, ఇక ఈ స్వీట్ వచ్చి చలివిడి. అవును, శ్రీమంతం కోసం అమ్మ ఇంట్లో ఉన్న వెన్నపూసని కరగబెట్టి నెయ్యి చేసి దాంతో మా పెద్దత్తయ్య ప్రేమతో ఇంటికి వచ్చి నా కోసం ఈ చలివిడి చేసి పెట్టారు. ఈ ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం తినాలంటారు కదా, తినడం దేవుడెరుగు, ముందు అందరికీ పంచి పెట్టాలి, త్వరగా ఈ పని కంప్లీట్ చేసుకోవాలన్న ఆతృతలో ఉన్నాం. ఇందులో అయితే బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి మొత్తం, అందుకే ఓపెన్ చేసి చూపించట్లేదు. కేవలం శ్రీమంతం కోసం తెప్పించినాయి అన్నాను కదా, అవే ఇవి. ఇక ఇవి కార్తిక్ కోసం ఇన్నర్స్. ఓకే, వాడికి 2 అవే
అండ్ ఈ షాపింగ్ కూడా టిప్సీ టాప్సీ. మా అమ్మ మేజర్గా బ్రాండ్ అని నమ్మేది టిప్సీ టాప్సీ ఎక్కువ. సో బందర్ రోడ్ మీద టిప్సీ టాప్సీలో తీసుకున్నారు. ఇది ఒక నైట్ ప్యాంట్, కార్తీక్కి జీన్స్ ప్యాంట్. కార్తీక్ బాగా పొడిగాడండి, సో సరిపోతాయి. సేమ్ జీన్స్ ప్యాంట్. సో 3/4 మోడల్లో ఉంది. నాకు ఇవే కంఫర్టబుల్ అండి. నేను షార్ట్స్, నైట్ ఏమంటారు షర్ట్స్ అలాంటివి ఎక్కువ వేయలేను. నాకు ఇంట్లోకి కూడా నాకు డ్రెస్లే కావాలి. సో అందుకని సింగిల్ కొరియర్లో ఇవన్నీ వచ్చినాయి అంతే నా దగ్గరికి. జస్ట్ మీకు క్విక్గా చూపిస్తున్నా. నైట్ సూట్ అంట, బాగుంది. బాగుంది క్లాత్, మెటీరియల్ చాలా బాగుంది. ఇది ఇవన్నీ అవేనండి నైట్ సూట్స్. మేజర్గా మనకి ఇక్కడ నైట్ డ్రెస్లు కూడా కొంచెం పొట్టిగా ఉంటాయి కదా, సో అలా కంఫర్టబుల్గా ఉండని వాళ్ళకి ఇదే బెస్ట్ ఏమో, నాలాంటి వాళ్ళకి. ఈ ఫ్యాన్స్, నైట్ సూట్ ఫ్యాన్స్. నాకు నైట్ సూట్లో ఫస్ట్ విషయం నచ్చింది ఏంటంటే కొంచెం లెంత్ ఉండడమే. ఫ్యాన్స్ ఎలా అయినా ఒకేలా ఉంటాయి కదా, మెటీరియల్ కూడా అంతే. ఫైనల్లీ ఇది కూడా నార్మల్ డ్రెస్ అండి. ఇక ఇవి నాకు ఇష్టమైన శారీస్. మెయిన్ రీజన్ ఏంటంటే ఇది మా గురువు నాకు పంపించిన శారీ, చాలా అపురూపం. తర్వాత అమ్మ తీసుకున్న శారీ అనుకుంటుంది. వీటి వివరాలు నాకు ఎక్కువగా తెలియదండి. పాపం మా అమ్మకు ఓపిక ఎక్కువే కానీ నాకు తెలుసుకునే ఓపిక తక్కువ. పాపం చూపించి అడుగుతారు. అండ్ లాస్ట్ టైం మొన్న మా మ్యారేజ్ డే ఉండింది May 14th. అప్పుడు కూడా పంపించడం కోసం డిసెంబర్లో ఎవరో వస్తున్నారని వాళ్ళ చేతి పంపించడానికి కూడా కొన్ని శారీలు ఇంట్లో ఉంచారు. ఆ శారీ కూడా అయ్యి ఉండొచ్చు, నాకు తెలీదు. సో ఇది ఇంకో శారీ. నేను డిజైనర్ వేర్లు అలాంటి ఏం లేవండి నా దగ్గర ఇప్పుడు కలెక్షన్. ప్రస్తుతం అయితే అవి. అండ్ ఇది కూడా మా గురువుగారి చీర. పుట్టబోయే బేబీకి కింద కాటన్ చీరలు కూడా వేస్తూ ఉంటారు కదా, దానికోసం నేను తెప్పించుకున్న శారీ ఇది. తెలిసిందే కదా, మనకి ఇండియన్ షాప్స్ అన్నిట్లో దొరుకుతూ ఉంటుంది. నాకు ఇది అలవాటు. కార్తికేయ అప్పుడు కూడా నాకు ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. వాషింగ్ మెషిన్లో కూడా వాషబుల్ కాబట్టి తెప్పించుకున్న బేబీ కోసం. అండ్ ఇది 11వ రోజు బేబీ స్నానం చేయించిన తర్వాత కొత్తది దుప్పటి వాడాలని చెప్పి అమ్మని దుప్పటి కొనమన్నా. సో అలా వచ్చింది ఇది. బాగా చేశారు కదా అమ్మ, రెండు చాలా బాగున్నాయి. అసలు ఎవరో చెకింగ్ చేసినట్టుగానే ఉన్నాయి ఇవన్నీ. ప్రాబ్లీ ఎక్కడ చెకింగ్ జరిగిందో తెలియట్లేదు కానీ చెకింగ్లు మాత్రం నా దానికి జరుగుతూనే ఉన్నాయి. అదే అన్నిటి చిరుగున్నాయి బట్టలు. ఎనీవేస్ నా దానికి ఎప్పుడు ఏదో చెకింగ్ అయితే జరుగుతుంది అనుకుంటా. రాత్రి ఎలా ఉన్నా కానీ ప్లేస్ అండ్ బేసిక్గా ఈసారి స్టిక్కర్స్ మారలేదండి. ఇంకొక దగ్గర కస్టమ్స్ చెక్లు జరుగుతాయి నాకు తెలియదు కానీ, బట్ ఇలా అన్నీ ఇలా కొంచెం చిరిగి వచ్చినాయి. బేసిక్గా బట్టలు అయితే ఇలా అయితే ఓపెన్ అయ్యి వచ్చినాయండి. మేము కష్టపడకుండా చేయడానికి ఇచ్చారో ఏమో తెలియదు కానీ ఛార్జీలు పడలేదు, అది చాలు. సేమ్ కార్తిక్ షర్ట్స్, ఇన్నర్స్ ఇందులో చూపించడానికి ఏం లేవు. కార్తిక్ షర్ట్స్ అండి, చెప్పాను కదా ఇవేం కొత్తవి కావు. నైట్ ఫ్యాంట్స్, ఇది ఇంకో షర్ట్ ఫాస్ట్గా, ఇది ఇంకో షర్ట్. కార్తిక్ అయితే పిచ్చెక్కిపోతూ ఉన్నాడు, వాడి బట్టలు వస్తున్నాయి అని ఆనందంలో ఉన్నాడు. ఇక్కడ మనం ఎన్నైనా కొనొచ్చు నిజానికి. ఇవి మనకి ఇక్కడే చీప్, పిల్లలకి కొనాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మన పరిస్థితి అలా లేదు కాబట్టి, ఇక్కడికి పెన్నీస్కి వెళ్ళే సిచ్యువేషన్ కూడా లేదు, సిటీ కూడా వెళ్ళే సిచ్యువేషన్ లేదు కాబట్టి నేనైతే కొన్ని తెప్పించాను. మీరు తెప్పించాల్సిన పని లేదు, ఇలాంటివి తెప్పించుకోమని సలహాలు ఇవ్వను. మొత్తానికి ఇవి ఓవరాల్గా ఎంటైర్ షిప్మెంట్ అండి. మీరు చూసేశారు. అండ్ నేనైతే ఇవే తెప్పించుకున్నాను. నేను డిజైనర్ శారీస్ కానీ అలాంటి ఏం తెప్పించుకోలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్కి తగినట్టుగా నా కొరియర్ ఇది. అండ్ మోర్ ఓవర్ శ్రీమంతానికి అలాగే ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరున్నా మినిమం ఇలాంటి ఐటమ్స్ తెప్పించుకోవచ్చు. గిఫ్ట్ ఐటమ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఇది అంత మేము తెప్పించినా సరే ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తి దగ్గర మా ఫ్రెండ్ చూసి ఆర్డర్ చేసి తెప్పించి ప్రాసెసింగ్ చేయించి ఇక్కడ దాకా మా ఇంటికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన
రీజనబుల్గా చెప్పాలంటే ఇలా ఇంత పెద్ద ప్యాకింగ్లో వచ్చేదాకా టెన్షన్ పడాలి. అసలే ఇప్పుడు కస్టమ్స్ పడుతుంది. ఇలాంటి తెలివితేటలకు వెళ్ళొద్దు మీరు కూడా. దయచేసి గిఫ్ట్ ఐటమ్స్ అనేది మాత్రం ఇండియా నుంచి చేయించడానికి చూడకండి. అన్లెస్ అండ్ అంటిల్ మీరు ఒకవేళ వేరే పార్సల్ సర్వీస్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే చక్కగా మీకు లేబులింగ్ కూడా వేయిస్తారు. దాని కాస్ట్ తక్కువ పడినప్పుడు మీరు అలా తెప్పించుకోండి అంతే. అదండి ఇవాళ ప్రసాద్ కొరియర్ రివ్యూ. ప్రత్యేకంగా నేను మీకు శ్రీమంతం కానీ లేదా ప్రెగ్నెన్సీలో మీరు ఏం తెప్పించుకోవచ్చో జస్ట్ చూపించడం కోసం చేసిన రివ్యూ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా ఇలాంటి షాపింగ్ చేయాలంటే హెల్ప్ అవడం కోసం మాత్రమే ఈసారి మళ్ళీ రివ్యూ చేశాను. సరే, ఈ ప్రెగ్నెన్సీలో మీకు కనిపించింది ఇదే ఫస్ట్ టైం అయినా ఈసారి ప్రెగ్నెన్సీలో నేను ఫాలో అయిన టిప్స్ అలాగే నేను తీసుకున్న కేర్ ఆ విషయాల గురించి త్వరలో మీకు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అండ్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.